ఏదైనా జరగచ్చు. భయపడాలి. హలో ఫ్రెండ్స్, మీ అందరికి కొత్త దెయ్యాల వీడియోలోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కొన్ని భయంకరమైన వీడియోస్ ని చూడబోతున్నాము. ఆ భయంకరమైన వీడియోస్ ని చూసిన తర్వాత మీరు చాలా భయపడతారు. ఎందుకంటే ఈ రోజు ఈ వీడియోలో మనం ట్రై నాట్ టు స్కేర్ ఛాలెంజ్ ని చేయబోతున్నాము. ఈ వీడియోని మార్నింగ్ చూసే వాళ్ళకి మరి అంత భయంకరంగా అనిపించదు, కానీ నైట్ చూసే వాళ్ళకి మాత్రం చిరిగిపోతుంది. అండ్ వీళ్ళే అనమాట మన లవ్లీ సబ్స్క్రైబర్స్, లాస్ట్ వీడియోలో కమెంట్ చేసిన వాళ్ళు. సో మీ పేర్లు కూడా ఇలా రావాలి అంటే ఈ వీడియో కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మీ పేర్లు కూడా వస్తాయి. ఇంక లేట్ లేకుండా మన హొర్రర్ వీడియోని స్టార్ట్ చేద్దామా? ఇది వాట్ ఫస్ట్ వీడియోనే రియల్ ది ఏం కనిపిస్తుంది. నేను భయపడను. ట్రై నాట్ టు స్కేర్ ఛాలెంజ్. ఇది నాకు భయం లేదు, నేను భయపడను. చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి చీకట్లో అర్ధరాత్రి ఉయ్యాలో అవుతుంది అండ్ దాన్ని ఒక అబ్బాయి వీడియో తీస్తున్నాడు. ఇది స్క్రిప్టెడ్ అయినా అయి ఉండొచ్చు లేదా రియల్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా పర్లేదు. మనం అస్సలకే భయపడకూడదు. ఎలా అవుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏదైనా జరగచ్చు. ఓరి దేవుడా, స్టార్టింగే హొర్రర్ జంప్ స్కేర్ వచ్చేసింది. గెస్ ఫస్ట్ మనం బిస్కెట్ అయిపోయామన్నమాట. ఎస్, ఇది ట్రై నాట్ టు స్కేర్ ఛాలెంజ్ అంటే మనం భయపడకుండా ఉండాలి. నాకు 3 lives అయితే అనమాట, 3 hearts ఉంటాయి. సో ఇప్పుడు ఆ 3 heartsలో ఒక హార్ట్ అయితే ఎగిరిపోయింది. ఇప్పుడు నాకు మిగిలినవి 2 hearts అనమాట. సో భయపడకుండా ఉండాలి, అస్సలకి భయపడకూడదు. ఒకవేళ మన 3 hearts అనేవి కంప్లీట్ అయిపోతే మనం ఓడిపోయినట్టే. సో నెక్స్ట్ షార్ట్ కి అయితే వెళ్ళిపోదాం. రైట్, మన అమర్ రఘు మొబైల్ కొంచెం గట్టి పట్టుకోండి, ఎందుకంటే ఈ వీడియోలో లాస్ట్ చూపించే ప్రూఫ్ చూస్తే మొబైల్ మీరు విసిరేస్తారు. ఓ మై గాడ్ గైస్, మన అమర్ రఘు అన్న చెప్పినట్టు మీ మొబైల్ కూడా చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే అన్న చూపించే వీడియోస్ చాలా హొర్రర్గా ఉంటాయి. మీ మొబైల్ కూడా ఎగిరిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా గట్టిగా పట్టుకోండి. నేను కంప్యూటర్లో చూస్తున్నాను కాబట్టి నన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదు. సో వీడియోని చూద్దాం, మీరు గట్టిగా మొబైల్ని పట్టుకోండి. అందుకే ముందుగానే చెప్తున్నా, కొంచెం జాగ్రత్త. అమెరికాలో ఒక లేడీ వాళ్ళ మదర్ హౌస్ నుంచి హస్బెండ్ హౌస్ కి వెళ్తుంది. ఓకే అన్న ఇప్పుడు మనకి ఒక స్టోరీ అయితే చెప్తున్నారు. సో ఆ స్టోరీని కంప్లీట్ గా చూద్దాం, అస్సలు మిస్ అవ్వకండి. ఉన్న రోడ్ లో ఒక డార్క్ అండ్ డీప్ ఫారెస్ట్ వస్తుంది అనమాట. ఆ ఫారెస్ట్ రోడ్ లో నుంచి ఈ లేడీ ముందు చాలా సార్లు వెళ్ళింది, కానీ ఈసారి మాత్రం స్ట్రేంజ్ గా ఇలా వెళ్తున్న రోడ్ లో మధ్యలోంచి క్రాస్ అవుతున్న ఒక కొత్త బ్రిడ్జ్ రోడ్ కనబడుతుంది. అరే, ఈ రోడ్ నేను ముందు ఎప్పుడు చూడలేదే, అసలు ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుందో అనేసి చూడడానికి కార్ దిగి వెళ్తుంది. తను ఒంటరిగా ఉంది కాబట్టి వీడియోని రికార్డ్ చేస్తుంది. వీడియో చాలా హర్రర్ గా ఉంది అండ్ ఈ వీడియో భయపెట్టడానికే తీసినారు. సో కొంచెం జాగ్రత్త. గైస్, ఫైనల్ గా మనం ఆ వీడియో చూసే టైం వచ్చేసింది. వీడియోని చూద్దాం, మీరు కూడా రెడీగా ఉండండి. 3, 2, 1 గో. ఎక్కడికి వెళ్తుంది? ఒక అమ్మాయి కార్ దిగి లోపలికి వెళ్తుంది. గైస్, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ముందల దెయ్యం, ఇంగ్లీష్ దెయ్యాలు ఎందుకు కనిపిస్తాయో, ఇంగ్లీష్ పీపుల్కి దెయ్యాలు ఎక్కువ కనిపిస్తాయి, మన ఇండియాలో దెయ్యాలు కనిపించాలి. ఎందుకంటే దెయ్యాలు కనిపిస్తే మనం జుట్టు పట్టుకొని వాటిని కొట్టేస్తాం కాబట్టి. దెయ్యం భయం వేయట్లేదు నాకు. భయపడాలా? వీటిని చూసి అసలు భయపడాలి. రెండో హార్ట్ కూడా పోయింది. ఇంకా మనకి మెలిగింది ఒకే ఒక్క లైఫ్ లైన్, ఒకే ఒక్క హార్ట్. ఇప్పుడు అది కూడా పోయిందంటే మనం ఛాలెంజ్ లో ఓడిపోయినట్టే. ఈ వీడియో ఇక్కడే ఆపేయాల్సి వస్తుంది. రైట్, నెక్స్ట్ వీడియో. ఓ వాట్ బ్రో గైస్, ఇది చూడడానికి రియల్ గానే ఉంది. మీరేమంటారు? కమెంట్ చేయండి. ఓ మై గాడ్, ఇద్దరు ఉన్నారు, ఒక్క దెయ్యం కాదు, 2 దెయ్యాలు గోడని ఎక్కుతున్నాయి. అలా ఇలా బ్రో, ఇది లేకపోతే రియల్ అయితే మాత్రం చాలా డేంజర్. ఐ థింక్ ఏఐ అని అనుకుంటున్నాను బ్రో. ఇలాంటివి చూసి భయపడద్దు గైస్ మనం. ఇది ఏఐ, ప్యూర్ ఏఐ, అర్థమైపోతుంది నాకు. ఇలాంటి చూడకూడదు మనం. నిజం చెప్పాలంటే భయం వేస్తుంది గైస్, అందుకే వీడియో తీసేసాను. ఇది మన ఇంకొక వీడియో. ఏంటిది? గుర్రమా? వాట్ గైస్, ఇదేంటి గైస్, మరి కామెడీగా ఉంది. కిందేమో గుర్రం పాటు ఉంది, పైనేమో గోటు, మధ్యలో మనిషి బాడీ. క్రేజీ అసలు ఇలాంటివి నిజంగానే ఉంటాయా గైస్? ఏంది బ్రో ఇది?
దీని పేరు ఏంటో కూడా నాకు తెలియదు, కానీ చూడడానికి చాలా హారర్గా ఉంది. కానీ మనం భయపడం. ఇలా కామన్ ఇవి జంప్స్కేర్ వీడియోస్కి తప్ప ఏదొచ్చినా మనం కుమ్మేస్తాం అనమాట. ఓ వాట్ బ్రో, ఇక్కడ కూడా ఇంకొక దయ్యం ఉయ్యాలు ఊగుతుంది చెట్లు పట్టుకొని. ఓ మై గాడే గైస్, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఆ పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి వెనకాల ఇంకొకరు ఎవరు కూర్చొని ఉన్నట్టున్నారు. చూద్దాం లాస్ట్కి ఏమవుతుందో. ఓ వాట్ వాట్ హ్యాపెనింగ్ హియర్ బ్రో? బ్రో నాకు కొంచెం కొంచెంగా ఏమేమో అవుతుంది. వెనకాల ఇంకొక దయ్యం ఉంది, ముందర పింక్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంది. గైస్ ఇవన్నీ నిజమేనా? నాకు ఎందుకో పక్క ఎడిటింగ్ లాగే అనిపిస్తుంది. కానీ సారీ సారీ, ఇదంతా మొత్తం స్క్రిప్టెడ్ లాగా ఉంది. ఎక్కడైనా దెయ్యం గాల్లో ఎగురుతుంది, ఉయ్యాలు ఊగుతుందా? నాకు అసలు నమ్మకం లేదు. యా అయినా కానీ వీడియో కంప్లీట్ చేద్దాం, భయం వేస్తుంది గైస్. ముసలాంలా నడుస్తున్నారు ఏంటి? అయిపోయింది వీడియో బ్రో. వచ్చి ఇలాంటి పిల్ల పిల్ల బచ్చ వీడియోసే ఇవన్నీ వెరీ కామెడీ. అసలు ఇవన్నీ నమ్మకూడదు నిజం చెప్పాలంటే. మొత్తం స్క్రిప్టెడ్ ఈజీగా అర్థమైపోతుంది. ఎక్కడైనా దెయ్యాలు ఉంటే గాల్లో ఎగురుతాయి, లేదా ఓం భీం భూష్ ఓం భీం భూష్ అని కూడా మంత్రాలు చదువుతాయి, చేతబడులు చేస్తాయి. కానీ దెయ్యాలు ఉయ్యాలు అవుతున్నాయి, పిల్ల బచ్చ దెయ్యాలుగా ఇవన్నీ. వీటిని చూసి భయపడే అంత సీన్ లేదు. ఓకే వాట్ గైస్, వీడియోలో చెప్పిన అతని ప్రకారం అతను ఒక శ్మశానంలో ఉన్నాడు. అండ్ అతని ఎదురుగా ఒక చెట్టు ఉంది, అండ్ ఆ చెట్టు పైన ఒక దెయ్యం ఉంది. ఆ దెయ్యం కూడా చూడడానికి పిల్ల బాచలా ఉంది. వేరే పిచ్చి పిచ్చి దెయ్యాలు గైస్ ఇవన్నీ. వీటిని చూస్తే మనం భయం రాదు, మనకు భయం వేయదు. కామెడీ పీసులు ఇవన్నీ. అయినా పర్లేదు, వీడియో లాస్ట్ దాకా చూద్దాం. ఏం చేస్తున్నావు చెట్టు పైన? ఏం చేస్తున్నారు రై? కింద దిగు బ్రో. అది చూడ్డానికి స్టాచ్యూ లాగా ఉంది. నాకు ఎందుకో డౌట్గా ఉంది. ఇది జంప్స్కేర్ వీడియో అయ్యే ప్రమాదంగా ఉంది. నేను ఓడిపోయే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంది. చూద్దాం, పర్లేదు. దిగురా తమ్ముడు, కింద దిగు. గైస్ మన థర్డ్ హార్ట్ కూడా పోయింది. మనం ఛాలెంజ్ ని ఇంత తొందరగా ఓడిపోతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంత బోటానా, నేను ఇంత నూబునా, ఇంత పిరుకున్నా నాకే తెలీదు. జంప్స్కి వీడియోస్ వచ్చిన ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నాను. అండ్ ఫైనల్ గా నా 3 ఛాన్సెస్ పోయినాయి. మీకు జంప్స్కేర్ వీడియోస్ అంటే భయమా? అయితే వెంటనే కామెంట్ చేసేయండి. అండ్ ఈ ఛాలెంజ్ని నేను ఓడిపోయాను కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను. ఎందుకంటే జంప్స్కేర్ వీడియోస్ వస్తున్నాయి ఈరోజు మొత్తం. నెక్స్ట్ వీడియోలో మంచి మంచి హొర్రర్ వీడియోస్ తోటి మళ్ళీ మా ముందుకు వస్తాను. సో మీకు తొందరగా నా వీడియోస్ రావాలి అంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు తొందరగా వస్తాయి అండ్ తొందరగా చూడొచ్చు. అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి నెక్స్ట్ వీడియోలో మీ పేరుని వీడియోలో చూపిస్తాను. సో అంతే, ఈ వీడియోకి అయితే ఏంటి, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.